కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఈ పాట పాడుతూ రాసుకొని సేవలో సాగుతుంటే చాలామంది ఆశ్చర్యపోయి ప్రభు నాకు తోడుగా ఉన్నానని వారు ఒప్పుకున్నారు. గ్రామ గ్రామాలలో నడచిన పాదాలు మేలులే చేశాయ్యా, అయ్యయ్యయ్యో పాదాలు నలిగాయ్యా, మేలులే చేశాయ్యా, అయ్యయ్యయ్యో పాదాలు నలిగాయ్యా. యేసయ్యా పాదాలు బంగారు పాదాలు, యేసయ్యా పాదాలు బంగారు పాదాలు, ఎండల్లో కంజాయ్యా, అయ్యయ్యయ్యో రాళ్లల్లో చిట్లాయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి మరొక మంచి కార్యక్రమంతో మంచి సాక్ష్యంతో మా ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. చాలా అద్భుతమైనటువంటి సమయం కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ యొక్క ఇంటర్వ్యూను చివరి వరకు చూడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరొక ప్రముఖమైనటువంటి దైవజనుణ్ణి 3 దశాబ్దాలకు పైగా దేవుని సేవలో కొనసాగుతూ మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ తన పాట ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా అనేక మందిని బలపరుస్తూ దేవుని కృపలో ముందుకు తీసుకువెళుతున్నటువంటి దైవజనులని ఈ సమయంలో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. వారెవరో కాదు, మరి కృప తప్ప వేరొకటి లేదయా ఈ పాట రాసినటువంటి దైవజనులు. ఇలాగే ఎన్నో పాటలు రాసి మరి దేవుని యొక్క ప్రేమను అనేక మందికి పంచినటువంటి దైవజనులు పాస్టర్ రోషన్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి మరి వారు మంచి సమయాన్ని ఇచ్చారు. మరి వారి ముందుకు వచ్చాం. వారిని ఈ సమయంలో మీ ముందుకు తీసుకొస్తూ మీకు పరిచయం చేస్తూ ఉండగా, వారి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉండగా జాగ్రత్తగా విని దేవుని మేలులు పొందుకోవలసినదిగా ప్రేమతో మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. వందనాలయ్య గారు. థ్యాంక్ యూ. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, చాలా సంతోషం. అయ్యా, మీ యొక్క జీవిత విశేషాలు, మీ సాక్ష్యాన్ని మా ఛానల్ ద్వారా అనేక మందికి తీసుకువెళ్ళాలని మేము ఆశపడతా ఉన్నాం. మీ విలువైనటువంటి సమాచారాన్ని మాకు అందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. ఓకే. మా అమ్మగారిది నర్సాపురం. ఓకే. పాలకొల్ నర్సాపురం. మా అమ్మగారి మేనత్త గారి పేరు జమ్మాయమ్మ గారు. ఓకే. ఓకే. ఆవిడ లేమెన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ డానిలే గారి భార్యని రక్షణలోకి నడిపించారు. ఓకే. జోషువా డానియల్ గారి అమ్మగారిని. ఓకే. ఓకే. మద్రాస్. సేవ. మా నాయనమ్మ జమ్మాయమ్మ గారు 14వ ఏట 70 షోర్లు బంగారం సెక్రటేరియట్పల్లి బ్యాప్టిస్ట్ చర్చిలో వేసి దేవుని సేవకు వచ్చారు. ఇటు మా నాన్నగారి తరపున చూస్తే మా నాన్నగారిది కనిగిరి దగ్గర లింగారెడ్డిపల్లి, అయితే నెల్లూరు సెటిల్, ఆ తర్వాత ఊటీలో సెటిల్ అయ్యారు కోటగిరిలో. మా తాతగారు పేరు మల్లెల జేకబ్ గారు, మా చిన్న తాతగారి పేరు మల్లెల దావీద్ గారు. మొదటి నుంచే క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చారు. 14వ శతాబ్దం నుంచి మా ఇంటి పేరట వారు సేవకులుగా ఉన్నారు. ఇప్పటికీ ఈ భూమి మీద కనీసం 10,000 మంది పైనే మా ఇంటి పేరట వారు యాజకులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి యేసు దేవుడు అంటూ సాక్ష్యం ఇచ్చేదా అన్న పాట రాసింది మా చిన్న తాతగారు. మా ఒరిజినల్ మా అసలు తాతగారు ఆల్ ఇండియా బ్యాప్టిస్ట్ సెక్రటరీ. అయితే నా జీవితంలో చిన్నప్పుడు నగరంపాలెంలో బాబురావు గారు నళిని అనేటువంటి వారి ఇంట్లో అద్దెకున్నప్పుడు నగరంపాలెం సెంటర్ సర్కిల్ ఉంటుంది. నగరంపాలెం అంటే గుంటూరు. గుంటూరు. ఓకే.
అప్పుడు నేను పచ్చకామెల వ్యాధితో బాధపడి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆకాశం తెరవబడింది. మొదట తెల్లని మేఘాలు ఇంచుమించు 2-3 తాడి చెట్లంత ఎత్తున్నటువంటి మేఘాలు దొర్లుకుంటూ వెళ్ళిపోయినాయి. ఏంటి వింత అని చెప్పి ఆకాశం వైపు చూస్తున్నాను. ఆ తర్వాత మహిమ వచ్చింది. ఏంటి వింత అని అలాగే తేరి చూస్తుంటే కొద్దిసేపటికి ఆకాశము యేసు ప్రభువారు ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు నేను జీసస్ 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 అని అరిశాను. అరిస్తే మా అమ్మ నాన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చి వీడు చనిపోతున్నాడేమో, చావు కేకలు వేస్తాడని అన్నారు. అయితే దేవుని మహాకృప చేత ఆ రాత్రి ప్రభు నన్ను ఆ మరణకరమైనటువంటి ఆ పచ్చకామెల వ్యాధి నుంచి నన్ను ముట్టారు. ఏ వయసులో అయ్యేది? అది ఇన్స్ట్రుమెంట్స్ మేబీ 9, 10, 11 లైక్. మీరు పుట్టింది ఎక్కడ? నేను పుట్టింది చీరాల బేర్ హాస్పిటల్లో. చీరాల బేర్ హాస్పిటల్లో జన్మించారు మీరు? మిస్ మేడా మైస్నర్ లూథరన్ మిషనరీ మా గాడ్ మదర్. ఆవిడే నన్ను పెంచి పోషించింది. మా ఫ్యామిలీ అంతా కేర్ టేకర్ ఆవిడే. మరి గుంటూరు ఎలా వచ్చా? మా నాన్నగారు ఆస్తులన్నీ పోయి వ్యాపారాలను దెబ్బతిని గుంటూరు లూథరన్ మిషన్ ఫార్మ్ మేనేజర్గా పనిచేశారు. ఆ నేపథ్యంలో అక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి గుంటూరుకు మాకు సంబంధం లేదు. దెబ్బతిని ఆస్తులను పోగొట్టుకొని అయిన వాళ్ళ మధ్యలో ఉండలేక గుంటూరులో చాటుగా మా నాన్నగారు తీసుకొచ్చి పెట్టాడు. అట్లా గుంటూరు వచ్చాం. గుంటూరులో పరిష్కారాలు వచ్చినాయి మీకు? గుంటూరులో చిన్నప్పుడు బాల్యదినంలో అప్పుడు ప్రభు నన్ను ముట్టారు. చిన్నప్పుడు యేసు ప్రభు దేవుడు అన్న విషయాన్ని నా మనసులో ప్రింట్ అయిపోయింది. ఆకాశం ఉన్నాడు దేవుడని. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం, లూథరన్ కీర్తన పుస్తకంలో ఉన్న పాటలు, అటు ఆంగ్లం పాటలు, ఇంగ్లీష్ పాటలు, ఇటు తెలుగు పాటలు, అటు ఇటు ఎడాపెడా 200-300 పాటలు అవలీలంగా ఇప్పటికీ పాడగలుగుతారు. అలాగున మరి చదువు గుంటూరులోనే చదివాను. లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. ఎంతవరకు చదువుకున్నారయ్యా? నేను అక్కడ అబౌట్ 7th క్లాస్ వరకు చదివాను. తర్వాత రవి ట్యూటోరియల్లో, శాంతా ట్యూటోరియల్లో నా మెట్రికులేషన్ కంప్లీట్ చేశాను. ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు కూడా అవ్వలేదు సరిగ్గా. మెట్రికులేషన్ కూడా పాటలు బాగా పాడుతూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. ఇంగ్లీష్ పాటలు వచ్చు, తెలుగు పాటలు వచ్చు. ఇటు తర్వాత పోకిరి చేష్టలుగా సినిమా పాటలు కూడా నేర్చుకోవడం జరిగింది. సినిమాలు చూసేవాళ్ళు? విపరీతంగా చూసేవాళ్ళు. గుంటూరులో విజయవాడలో. గుంటూరు విజయవాడలో 2 పట్టణాల్లో చాలా విచ్చలవిడిగా కలిసి యథేచ్ఛగా తిరిగేవాడు. చెప్పండి అయ్యా మీ సాక్ష్యం. అలా ఇటువంటి పరిస్థితిలో నేను మా తల్లిదండ్రులు ఆర్థికంగా దెబ్బతిని 77 తుఫానులో నేను, మా అమ్మగారు, మా అన్న, మా అక్క ఇంతలో నీళ్ళల్లో ఉన్నాం. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది కదా. అప్పుడు మీ వయసు ఎంత అయ్యా? అప్పుడు నా వయసు 14. 14 సంవత్సరాల వయసులో. 14. ఇంతవరకు నీళ్ళు 14 కాదు 17. 77 కదా, నేను 60లో పుట్టాను. 17 సంవత్సరాలు. 17 then. అక్కడి నుంచి దేవుడు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తూ మమ్మల్ని బలపరుస్తున్నాడు. నేను గుంటూరు సుదర్శన్ హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్కి జాయిన్ అయ్యాను. రిసెప్షనిస్ట్ అయ్యాను. అక్కడ ఘోరమైనటువంటి అక్రమాలు విచ్చలవిడిగా యథేచ్ఛగా చేశాను. పాపం అంటే అది చెప్పలేము. అది విస్తారమైన పాపం, పెదాలతో చెప్పలేని పాపం. అలాంటి పాపాలు వేవేలు పాపాలు అక్కడ చేశాను, జరిగించాను. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం కూడా గొడవల వల్ల వదిలేయాల్సి వచ్చింది. తర్వాత నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర పని చేశాను. ఆ పని కూడా చేయలేకపోయాను. తర్వాత విజయవాడ కాందారి హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్గా నాకు జాబ్ వచ్చింది. విజయవాడ. సరే 350 రూపాయలకే చేరాను. అసలు ఈ హోటల్ చూద్దామని లోపలికి వెళ్ళాను. గుంటూరు నుంచి విజయవాడ సీజన్ ప్యాసింజర్ ట్రైన్లో వెళ్ళి వచ్చేవాడిని. అలాగే చేస్తూ టెలిఫోన్ సూపర్వైజర్ అయ్యాను. తర్వాత రిసెప్షన్, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను కనుక రిసెప్షన్లోకి తీసుకున్నారు. రిసెప్షన్ నుంచి సీనియర్ రిసెప్షనిస్ట్ అయ్యాను. తర్వాత ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అయ్యాను. ఒక 25 మంది సిబ్బంది నా కింద ఉంటారు. చాలా ఘోరమైన కృత్యాలు చేశాం. ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన ప్రముఖులు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ దినాల్లో. రాజకీయ నాయకులు, రాజకీయాలు కానీ వ్యాపారస్తులు. ఇది 86లో సంగతి చెప్తున్నాను. 1986. 82 నుంచి 86 కాందారిలో పనిచేశారు.
ఓకే 86వ సంవత్సరం నాకు టీవీ వచ్చింది. ఓకే టీవీ వచ్చింది, ఇక అది టర్నింగ్. అది నా టర్నింగ్. అంతకుముందు వెనుపూసలో చెడు నీరు వచ్చింది. ప్రభువు ప్రార్థన చేసుకున్నాను. చిన్నప్పుడు నన్ను దర్శించిన దేవా నన్ను స్వస్థపరచమని అడిగాను. ప్రభు నాకు వెన్నుపూస ఆపరేషన్ కాకుండా నన్ను కాపాడాను. ఆ తర్వాత రకరకాలైనటువంటి చాలా చెప్పుకోలేనటువంటి ఘోరమైన జబ్బులు నా దేహంలో వచ్చినాయి. అయితే ప్రభు యొక్క సంకల్పంలో ఉన్నాను కనుక ఎన్ని వేల పాపాలు చేసుకుంటూ వస్తున్నా, ఎన్ని భయంకరమైన జబ్బులు వస్తున్నా అవన్నీ చెప్పుకునే కాదు. ఆ జబ్బులన్నిటి నుంచి ప్రభు నన్ను బయటేస్తూ వచ్చారు. కానీ చివరికి నా జీవితాన్ని మార్చే సమయంలో ఈ యొక్క టీబీ వ్యాధి నాకు సంభవించింది. ఆ యొక్క టీబీ వ్యాధి నుంచి బయటపడడం అసాధ్యమైపోయింది. 2.5 నెలలు నేను పడకలోనే ఉన్నాను. అప్పుడు జ్వరం వదిలిపెట్టట్లేదు. ఈఎస్ఐ కార్డు మీద నేను సెలవులో ఉంటూ సగం జీతం తీసుకుంటూ విజయవాడ వించిపేటలో యేసుదాస్ గారి ఇంట్లో అద్దెకున్నాం. గుంటూరులో, విజయవాడలో. గుంటూరు నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యాం. మా అన్నకు కూడా, చిన్న అన్నకు కూడా రైల్వేలో జాబ్ వచ్చింది కనుక మా జీవనోపాధి విజయవాడలో ఉంది కనుక విజయవాడకి షిఫ్ట్ అయ్యాం. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఇక జబ్బు నన్ను విడిచిపోవట్లేదు. టీబీ జ్వరం 2.5 నెలలు నన్ను వదిలిపెట్టలే. గుంటకళ్ళు అయిపోయినాయి, ఎండెముకలు అయిపోయినాయి, కళ్ళే ఉమ్ము వాసన, చాలా భయంకరమైనటువంటి దుస్థితి నాది. అప్పుడు ఆ పరిస్థితిలో ఒక పాస్టర్ గారు, ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ గారు, ఆయన పేరు లూథర్ పాల్ గారు. పాప ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. తర్వాత హైదరాబాద్ వెళ్ళి విన్నాను. ఆయన తలుపు కొట్టారు. తలుపు కొట్టి అమ్మ అని పిలిస్తే మా అమ్మగారు ఎవరయ్యా అంది. అంటే నేను పాస్టర్ గారిని అమ్మ అంది. అన్నాడు, అయ్యా రా, మా బాబుకి ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, లోపలికి వచ్చి ప్రార్థన చేయమన్నారు. దానికి ముందే 10 నిమిషాల ముందే నేను ఆ ప్రభుతో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నన్ను బ్రతికించేటట్లయితే నా ఇంటికి ఎవరైనా బైబిల్ తీసుకొచ్చి నాకు ప్రజెంట్ చేయాలి. సూచన నాకు లైఫ్ అనేది ఉన్నట్లయితే. ప్రార్థన చేసుకున్న 10 నిమిషాలకి దైవజనుడు తలుపు తట్టాడు. దట్స్ మై టర్నింగ్ పాయింట్. ప్రార్థన చేసుకున్న 10 నిమిషాల తలుపు తట్టి ఆ దైవజనుడు మా అబ్బాయికి ప్రార్థన చేయమంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత కొత్త ఫిన్లాండ్ ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఇచ్చాడు. అప్పుడు గొళ్ళని ఏడ్చేశాను. ఏడిస్తే ఆయనకు అర్థం కాలేదు నేను ఎందుకు ఏడుస్తున్నాను. ప్రభు నన్ను తాకిన గడి అది. ద డే ద లార్డ్ టచ్డ్ మీ. అప్పుడు ఏడ్చి నేను దగ్గర చిన్న కానుక ఆయనకి ఇచ్చి పంపించాను. తర్వాత బైబిల్ తీశాను. తీసిన వెంటనే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. అప్పుడు అనుకున్నాను, విజయవాడలో ఎంతమందిని మోసం చేస్తున్నాను, ఏలికేస్తే కాలికేస్తే ఏలికి, ఎన్ని దౌర్భాగ్య పనులు చేస్తున్నాను, నా అక్రమానికి అంతం లేదా అని చెప్పి, ప్రభువా నీ అందలే నాకు భయము భక్తి లేదు, నన్ను క్షమించమని ప్రభువును కోరా. వెంటనే లేచి నా దగ్గర ఉన్నటువంటి టీబీ మాత్రలు, థిమిస్బుటాల్ టాబ్లెట్స్, ఎన్నో కొన్ని కట్ట మాత్రలు డాక్టర్ గారు ఇచ్చారు. ఆ మాత్రలు వెంటనే చించి నా ఇంటి ఎదురు మురికి కాలువలో పడేశారు. ఒక్క టాబ్లెట్ నేను వేసుకోలేదు టీబీ కొరకు. అప్పుడు వెంటనే ప్రభుని అడిగా, నాకు ఒక మంచి సహవాసం కావాలి ప్రభువా, ఎందుకంటే చర్చిల సంగతి నాకు తెలుసు. నీవు ఎదిగినటువంటి చర్చెస్లో అక్కడ ఉన్నటువంటి ర్యాట్లింగ్ అంతా చూసాం, అలసిపోయాం. అక్కడ ఉన్న పాపాన్ని కనులారా చూసాం, తాగుబోతు పెద్దలు, అపవిత్రమైన యాజకత్వం, ఇవన్నీ చూసి ఆ నామినల్ చర్చెస్కి వెళ్ళడానికి మనసు రాల. అప్పుడు ప్రభు నీవు మంచి సహవాసం కావాలంటే అప్పుడే హైదరాబాద్ నుంచి ఫెయిత్ సెంటర్ నుంచి హామిల్టన్ టెల్లీ గారు, బాబు వరప్రసాద్ గారు, సుభాకర్ శాస్త్రి గారు, రఘునాథ్ డానియల్ గారు, వీళ్ళందరూ విజయవాడ పరిసర ప్రాంతాల సేవకు దిగారు. అప్పుడు ఆ సహవాసానికి వెళ్ళడం జరిగితే అప్పుడు వారి దగ్గర బాప్టిజం పొందాను. 86వ సంవత్సరం 10వ తారీఖు, అక్టోబర్ నెల 10వ తారీఖు, అక్టోబర్ 10 బాప్టిజం పొందాను కృష్ణ. అక్టోబర్ అంటే 10/10/1986. నేటికి 96, 2000, 37 సంవత్సరాలు. ఓకే. కానీ నా స్టార్టింగ్ లైఫే నేను ఒక విశ్వాసిగా ప్రవర్తించలేదు, కానీ నా మీద ఆయన దప్పుడు పడినందుకు గాను సేవ పిలుపుతోనే స్టార్ట్ అయిపోయింది. బాప్తిజంతోనే సేవ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సర్వింగ్, ఎందుకంటే నేను మొక్కుబడి చేసుకున్నాను.
నేను ప్రభువా ప్రతి ఊరు తిరిగి నీ పాటలు పాడతాను. నాకు అమెరికా వెళ్ళాలి కానీ ఇతర దేశం వెళ్ళాలి నాకు ఆశ లేదు. అప్పటి నుంచే పాటలు రాస్తున్నారా? అప్పుడే స్టార్ట్ అయ్యింది. నాకు తెలుగు రాదు, బట్ తెలుగు స్టార్ట్ అయ్యింది. అంటే ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు, అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. ఎందుకంటే మా ఇంట్లో ఫారినర్స్ ఎప్పుడు ఉండేవాళ్ళు కనుక, మేము ఫారినర్స్ మధ్యలో ఎదిగాం కనుక మా మదర్ టంగ్ ఇంగ్లీష్ అయిపోయింది. తెలుగు బైబిల్ అనేది, తెలుగు పేపర్ అనేది రక్షణ పొందిన తర్వాతే చదవడం స్టార్ట్ చేసాం. అప్పుడు ఆ ఫెలోషిప్కి వెళ్ళడం జరిగింది, బాప్టిజం పొందడం జరిగింది. బాప్టిజం పొందిన కొంతకాలానికి ఫస్ట్ పాట నేను వించిపేట బ్రిడ్జ్ మీద రాశాను. యేసు మాట్లాడును నీతో, యేసు మాట్లాడును, అదే మినిస్ట్రీ పేరు పెట్టారు. ఫస్ట్ పాట అదే. యేసుని మాటకు చెవి యొగ్గితే నీతో మాట్లాడును, యేసుని మాటకు చెవి యొగ్గితే నీతో మాట్లాడును. ఈ పాట ఎంత పాపినైనా చరణం, ఎంత పాపినైనను యేసు మాట్లాడ కోరుచుండే, ఎంత పాపి వైనను యేసు మాట్లాడ కోరుచుండే, పాపము కడుగున్ అంతయు మరచున్ ఈ క్షణమందే, పాపము కడుగున్ అంతయు మరచున్ ఈ క్షణమందే, యేసు మాట్లాడును నీతో, యేసు మాట్లాడును, యేసుని మాటకు చెవి యొగ్గితే నీతో మాట్లాడును. ఆ టైంలో ఎక్కువగా దినకరం గారు మంచి ఫోర్స్లో ఉన్నారు సేవలో. ఆయన రమ్మనుచున్నాడు అని రాస్తే అప్పుడు నాకు ఆయన 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 ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగుంది. అప్పుడు ఆ మోడల్లో పాట రాయాలని ఆశ కలిగి యేసు మాట్లాడును అని వించిపేట బ్రిడ్జ్ మీద చెయ్యెత్తి పాట రాసుకోవడం జరిగింది. అయితే అలాగా ప్రార్థనా జీవితంలో జీవిస్తున్న కొంతకాలానికి ఒక రోజున నేను మిద్దె మీద పడుకుంటే యేసు ప్రభువారు నన్ను దర్శించారు. ఆ దర్శనంలో చాలామంది పెద్దవారు యేసు ప్రభువారి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తున్నారు. యేసు ప్రభువారు ఒక పొలంలో ఉండి చక్కని రమ్యమైన కాయలు ఇస్తున్నారు. అవి బొప్పాస్కాయల టైప్లో ఉన్నాయి కానీ అవి ఇంకా చాలా రమ్యమైనవి. అవి పెద్ద పెద్దవాళ్ళు ఆశతో పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. నేను కూడా పొలంలో అడ్డం పడి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాను. ప్రభువా అన్నాను ఎదురు నిలబడి, నాకు 2 కాయలు ఇవ్వా అన్నాను. అంటే ప్రభు అన్నారు, నీకు 2 కాయలు కావాలా అన్నారు. అవును యేసయ్యా అన్నా. అయితే వెనక్కి తిరుగు అన్నాడు. వెనక్కి తిరగమంటే వెనక్కి తిరిగా. వెనక్కి తిరిగితే బీడు భూములు, నెర్లిచ్చేసిన భూములు కనపడతాయి. అవి వేల ఎకరాలు కంటి చూపు మేరకున్నాయి. భయంకరంగా బీడు ఇచ్చేసిన భూములు. అన్నాను, ప్రభువా ఎన్ని బీడు భూములు కదా ప్రభువా అన్నాను. నువ్వు దున్ని వస్తే నేను నీకు ఇస్తా. అది దట్ వాజ్ మై సెకండ్ ఇంటర్వ్యూ విత్ మై లార్డ్. The first interview was in Nagaramparem. The second interview was in Winchpet, Vijayawada. అప్పుడు నేను 86, 87 విజయవాడలో కాలక్షేపం చేస్తూ ఉన్నా. దేవుడు మాట్లాడిన ఆ సందర్భం గుర్తు చేసుకుంటే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి. ప్రభు ముఖాముఖిగా మాట్లాడబట్టి నాకు ఈ ఫారినర్స్తో కాంటాక్ట్ అవ్వాలని కానీ, నాకు ఇతర దేశం వెళ్ళాలని కానీ, టు ఎర్న్ మనీ ఇట్ వాజ్ నాట్ మై గోల్. ఎందుకంటే నేను కాందార్ హోటల్లో ఆ రోజుల్లో మినిమం డ్యూటీ దిగితే 5,000, 10,000 మినిమం. 82, 86 కార్ డ్యూటీ దిగిన వెంటనే కారు వేసుకొని విజయవాడలో మమతా, మనోరమ, తిలోత్తమ హోటల్స్లో రూమ్స్ తీసుకొని మేము మళ్ళీ అక్రమాలు చేసేవాళ్ళం. కనుక ఆ డబ్బులు నా జీవితంలో కొన్ని లక్షలు
ప్రభువుని ఎదగక మునిపే నేను పాడు చేశాను, అక్రమమైన సంపాదన కనుక అది చెత్తతో ఎంచుకున్నాను. కనుక నాకు తిండి విషయంలో ప్రపంచ దేశాల్లో శ్రేష్టమైన తిండి తిన్నాను. ఐ ఎట్ ది బెస్ట్ ఫుడ్స్, ఐ ఎట్ ది బెస్ట్. ఇతర దేశాలు కూడా వెళ్ళారట? ఇతర దేశాలు వెళ్ళకపోయినా అంటే మా ఆంటీ వాళ్ళన్నీ తెచ్చేవాళ్ళు. వి యూజ్డ్ టు ఎంజాయ్. టిన్ ఫుడ్స్ తెచ్చేది మా ఆంటీ, మా మెయిడ్ ఆంటీ ఫ్రమ్ యుఎస్. షీ లవ్డ్ మీ, మిస్ మెయిడా మైస్నర్. She used to bring all tin foods from America. I ate the best food, I ate the best biscuits, I drank the best drinks. I drinks also. Soft drinks. ఇప్పుడు కోకా-కోలా ఇన్ని థమ్స్ అప్లు ఉన్నాయి కదా, అప్పుడు డ్రింక్స్ వేరు. సాఫ్ట్ డ్రింక్స్ వర్ డిఫరెంట్. అయితే మామూలు డ్రింక్స్ అవి ఏమి తాగలేదు చిన్నప్పుడు, అప్పుడు తెలియదు కదా, పెద్ద అయిన తర్వాత. అలా సేవలోకి రావటం జరిగింది. 1986 నుంచి స్టార్ట్ అయింది ఫైర్. ఫస్ట్ పాట ఇది రాశారు. మొత్తం ఎన్ని పాటలు రాశారయ్యా? ఇంచుమించు 100 సాంగ్స్ పైన ఉన్నాయి. 100 పాటల పైన రాశారు. ఈ కృప తప్ప వేరొకటి లేదయ్యా, చాలా బాగా ప్రజాదరణ పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది ఆ పాట. అది ఎలా రాశారు, ఏ సందర్భంలో? అది ఏం రాశాను, అది కొంతమంది మీద నేను ఆధారపడ్డాను, ఆధారపడి రిక్తునిగా అయిపోయాను. ఓకే, ఒంటరి వారు అయిపోయారు సేవలో. ఓకే. నా భార్య, 4 పిల్లలు. మీ వివాహం ఎప్పుడైందయ్యా? నా వివాహం 92లో అయింది. పాశ్రం గారు మీ రిలేషనా? నా రిలేషన్, ప్రభునందు సహోదరి. ఓకే ఓకే. ప్రభు దర్శన రీతిగా నాతో ఆవిడని చూపిస్తే పెళ్లి చేసుకున్నాను. ఓకే ఓకే. నేను ఆవేశంతో చేసుకున్న పెళ్లి కాదు, ప్రభు గద్దించారు, ప్రభు మాట్లాడారు, చేసుకుంటేనే నువ్వు బ్రతుకుతావు. అప్పటికే నాకు చాలా మ్యారేజ్ అలయన్సెస్ వస్తున్నాయి. ప్రభు నన్ను గద్దించారు, తను చేసుకోవడం జరిగింది. 70 మంది దైవ సేవకుల మధ్యలో గుంటూరు నార్త్ ప్యారిష్ చర్చిలో, లూథరన్ చర్చిలో 1200 మంది మధ్యలో నాకు పెళ్లి జరిగింది. దేవునికి స్తోత్రం. ఇద్దరు పిల్లలయ్యా? నాకు 4 పిల్లలు, ఒక బాబు, 3 కుమార్తెలు. మొత్తం 4 పిల్లలు. ఓకే, ఓ బాబు, 3 పాపలు. 3 పాపలు. అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. ఇంకొక పాప. ఓకే అయ్యా. అంటే సేవలో మీరు ఒంటరి వారు అయ్యారన్నారు కదా, ఎలా అది? ఒంటరి వారు అయ్యానంటే మరి శరీరంలో ఉన్నాం కదా, కొంతమంది మీద ఆధారపడతాం. ఓకే. భార్య, పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ బ్రతుకు తెరువు. కనుక ఒక రోజున ఎవరి మీద ఆధారపడలేని పరిస్థితిని ప్రభువే తెచ్చారు. నిరాధారణ అయిపోయాను, ఒంటరి వాణ్ణి చేశారు. అంటే మీ ద్వారా ఒక మినిస్ట్రీ దేవుడు చేయాలనుకొని మిమ్మల్ని ముందు ఒంటరి వాణ్ణి చేశారు. కొంతమంది గొప్ప గొప్ప దైవజనులతో సహవాసం చేశాను, వాళ్ళ పాద పరిచర్య చేశాను, వాళ్ళ సంస్థల్లో పనిచేశాను. చాలా కష్టపడ్డాను, చాలా నమ్మకంగా యథార్థంగా ఉన్నాను. వాళ్ళ దగ్గర చేసిన పరిచర్య ఈరోజు నన్ను ఈ భూమి మీద. సేవకుల పేర్లు ఎవరయ్యా? మొదట హ్యామిల్టన్ టల్లీ గారు, విజయవాడ, విజయనిపేట న్యూ కవెనెంట్ చర్చెస్. తర్వాత బెజవాడ జాకబ్ గారు, లోకల్ చర్చెస్ ఆఫ్ ఇండియా. హ్యామిల్టన్ గారి దగ్గర చాలా ఊడిగం చేశాను. బెజవాడ జాకబ్ గారి దగ్గర చాలా కొలువు చేశాను. దైవజనులు యేసన్న గారితో చాలా కొలువు చేశాను. ఇది మన హోసన్న మినిస్ట్రీ యేసన్న గారు. మీరు సమకాలికులు? సమకాలికులు, ఆయన పెద్దవారు, సీనియర్. నన్ను చేర్చుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ఒక తమ్ముడుగా చూసేవాడు. ఓకే. అంటే ఆయనకి పాటలు బాగా పిచ్చి, పాటలు ఆరాధన. మీరు కూడా అదే కోవలు ఉన్నారు కాబట్టి బాగా కలిసి ఉంటుంది. మద్రాసు నన్ను తీసుకెళ్ళి ఎవరున్నారు ఈ లోకంలో నేను పాడిన పాట. ఎవరున్నారు ఈ లోకంలో, ఎవరున్నారు ఈ లోకంలో, ఎవరున్నారు నా యాత్రలో. దేవపురంలో కుటుంబ ప్రార్థన. ఇది రాసింది మీరే? నేను రాశాను. కుటుంబ ప్రార్థనకి జేసన్ గారిని పిలవడం జరిగింది. జేసన్ గారు ఈ పాట విని ఏడ్చుకున్నారు. ఆయన ఒంటరివాడు కనుక, ఆయన సమర్పించుకొని సేవ చేస్తున్నారు కనుక వెంటనే ప్రభు కృపను బట్టి మెడ్రాస్. ఇది ముందు రాశారు ఈ పాట? ఎప్పుడు ముందు? కృప తప్ప ముందు పాట. ఇది బాగా అనేక మందికి ఆశీర్వాదకరం. ఇది ఏ సందర్భంలో రాశారు? అయ్యా, ఇది ఏ సందర్భంలో రాశారు?
ఇది ఏ సందర్భంలో రాశాను, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు కలరా వచ్చింది. అప్పుడు సేవ చేస్తూ ఉన్నాను. వాంతులు విరోచనాలు అయిపోతున్నాయి. హైమా హాస్పిటల్లో డబ్బులు ఉంటే అక్కడ సెలైన్ పెట్టుకోవడానికి వెళ్తున్నాను, డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నాను. సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారు. ఒక రోజు నేను చనిపోయే పరిస్థితి. మా చిన్న రంజిత్ కుమార్ అని రైల్వేలో పనిచేస్తాడు, ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏంట్రా బాబీ అన్నాడు. నేను బతకను చనిపోతున్నాను అన్నాను. అంటే పాపం మా అన్న పసుపు తీసుకొచ్చి నా కాళ్ళకు రాసి నా కాళ్ళకి పసుపు రుద్దాడు. రుద్దితే అప్పుడు బ్రతికా. అప్పుడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు కింద నిలబడి ఎవరున్నారు ఈ లోకంలో ఆ పాట పాడు. ఆ పాట యేసన్న గారికి ఇష్టమై నన్ను మద్రాసు తీసుకెళ్ళి రికార్డింగ్ చేశాను. నేను అప్పుడే చనిపోతాను అనుకున్నాను. అయితే దేవుడు నన్ను బ్రతికిచ్చాడు. ఆ సమయంలో ఈ పాట రాశారు. పాడండి ఒకసారి ఆ చరణం. ఎవరున్నారు ఈ లోకంలో, ఎవరున్నారు నా యాత్రలో, నీవే యేసయ్యా ఆనందమునా, నీవే యేసయ్యా ఆశ్రయము, నీవే యేసయ్యా ఆనందమునా, నీవే యేసయ్యా ఆశ్రయము. ఎవరున్నారు ఈ లోకంలో, ఎవరున్నారు నా యాత్రలో. చరణం. శోధనలో వేదనలో కుమిలి నేనుండగా, శోధనలో వేదనలో కుమిలి నేనుండగా, నాదరి చేరి నన్నాదరించి నన్నిలబ్రోచితివే, నాదరి చేరి నన్నాదరించి నన్నిలబ్రోచితివే, నన్నిలబ్రోచితివే. ఎవరున్నారు ఈ లోకంలో, ఎవరున్నారు నా యాత్రలో. చాలా మందిని బలపరిచిన యేసన్న గారు దుఃఖపడ్డారు ఈ పాట విని. చాలా ఆనందపడి వారే పాపం మద్రాసు తీసుకెళ్ళి నా జీవితాన్ని, నా జీవిత చరిత్రకు ఒక మలుపు తీసుకురావడానికి దేవుడు యేసన్న గారిని వాడుకున్నాడు. దేవునికి మరి ఈ లోకంలో చాలా మంది పరిచయం లేదు. ఆ పాట ద్వారా కొన్ని లక్షల మందికి క్యాసెట్లో వస్తున్న 8వ వాల్యూంలో 2వ పాట నాదే. యేసన్న గారు ఊహలు నాదు ఊటలు, ఆ పాట తర్వాత సెకండ్ పాట ఇది. ఆ సంవత్సరం చాలా సార్లు నాన్న ఈ పాట, చాలా సార్లు, చాలా మంచి పాట. ఆ తర్వాత కృప తప్ప వేరొకటి ఆ తర్వాత రాశారు. ఆ తర్వాత అది అంటే ఒంటరిగా అయిపోయారంటే వీరందరి నుంచి బయటకు వచ్చారు మీరు. అంతే కదా సార్. ఈ మినిస్ట్రీస్ అన్నిటి నుంచి బయటకు వచ్చి మీరు సొంతగాని కాదు, ది లార్డ్ కాల్డ్ మీ. అదే దేవుని కృపలో దేవుని పిలుపు ఉంది. దేవుని పిలుపు. ఎందుకంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని ఈ పెద్ద పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళడం చాలా మంచిదైంది. కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, మరి భార్య పిల్లలు జీవనోపాధి అనేది శరీరం బలహీనంగా ఉంటుంది కదా, అందుకోసం వారి దగ్గర కొంతకాలం ఉండవలసిన పరిస్థితి వచ్చింది. టు లెర్న్, నేర్చుకోవాలి, పోషింపబడాలి. దేవుడు కూడా ఆ సమయాన్ని అలా అనుమతిస్తాడు వాళ్ళ దగ్గర. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చాడు మేము. వాళ్ళు నాకు, నా పిల్లలకి, నా భార్యకి ఎంతో మేలు చేశారు. ఆ కాలంలో బయటకు వచ్చిన తర్వాత మరలా మినిస్ట్రీ ఎలా స్టార్ట్ చేశారు? నేను ఒక 500 రూపాయలకి ఇల్లు అద్దెకి తీసుకున్నాను. ఓకే. ఎక్కడ? పీరా సాహిబ్ గారని, ఈ రైల్వే స్టేషన్ ఎదురుగానే, వినుకొండ. ఓకే. సైకిల్ వేసుకొని తొక్కుకుంటా ఊరంతా తిరిగాను. ప్రభు అన్నారు, నువ్వు ఇక్కడి నుంచి కదులు, యూ మూవ్ ఫ్రమ్ హియర్ అన్నారు.
అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే అద్దెల్లు తీసుకో. అప్పుడు అద్దెల్లు తీసుకున్నాను ఓకే 500 రూపాయలకి. ఇల్లు కాలిపోయిన వాళ్ళు వచ్చినట్టుగా బయటికి సామాన్తోటి కొద్ది సామాన్తో బయటకు వచ్చి నేను ఎవరి సొమ్ము తీసుకోలేదు, ఎవరి ఆస్తి తీసుకోలేదు, ఎవరి రూపాయిని తీసుకోలేదు, నేను ఎవరిది ముట్టలేదు. ఉట్టి చేతులతో ఇల్లు కాలిపోయిన వాళ్ళు వచ్చినట్టుకు వచ్చారు. అదే ఇంట్లో ఒక రోజున ఇంట్లో బియ్యం లేవు, నా భార్య మరి స్త్రీలు బలహీనలు కనుక నువ్వు పోషించలేని వాడా అంది. అంటే నేను ప్రభుత్వం అన్నాను, నేను తిరిగి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతాను, ఎందుకంటే మార్కెట్లో నాకు పేరు ఉంది కదా అక్కడ బాగా, గతంలో బాగా నేను సేల్స్ లైన్లో కానీ హోటల్లో వెళ్ళిపోతే 25-30 వేలు నాకు ప్రతి నెల వస్తాయి అనేసరికి ఒక వారం రోజులు మోకాళ్ళ మీద ఉన్నాను. మోకాళ్ళ మీద అంటే అప్పుడు ఆకాశం ఉంది చేసాయి ఒక గోల్డెన్ ప్లేట్, బంగారు పళ్ళెం తీసుకొచ్చి దాంట్లో ఆహారం పెట్టి తిను నీకు నీ భార్య బిడ్డలు కన్నాడు. అప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఆ తర్వాత ఆకాశం నుంచి మంచు నా మీద పడుతుంది. ఆ మంచు కూడా మంచులాగా పడుతుంది, మళ్ళా ఐస్ పేపర్ లాగా, పల్సటి పేపర్, ఐస్ లైక్ పేపర్ లాగా మీద పడి పట ఇరిగిపోతా ఉంది. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదానా ఆశ్రయము, నీ కృపయే కదానా పరవశము, కృపయే కదానా ఆశ్రయము, నీ కృపయే కదానా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే, నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఈ పాట పాడుతూ రాసుకొని సేవలో సాగుతుంటే చాలామంది ఆశ్చర్యపోయి ప్రభువు నాకు తోడుగా ఉన్నారని వారు ఒప్పుకున్నారు. కన్ఫెస్. ఆ తర్వాత ఆ దర్శనం వచ్చిన వారం రోజులకి ఈ స్థలం కొనడం జరిగింది వినుకొండలో. నాకు ఉప్పరపాలెంలో నా బిడ్డలు ఉన్నారు. నా మినిస్ట్రీని ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే ఇక్కడ పక్కనే ఉప్పరపాలెం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళు నా ఆత్మీయ బిడ్డలు, నా భార్యని నా పిల్లల్ని పోషించి పెంచారు. వాళ్ళు ఇంటికి 1000 రూపాయల చొప్పున 20,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చారు. నా భార్య తండ్రి అది నాలో మాకు 5,000 రూపాయలు ఇచ్చారు, ఇంకొక 5,000 ఎవరో స్నేహితులు ఇచ్చారు. అప్పుడు 15 సెంట్లు 30,000 రూపాయలు పెట్టి కొనడం. ఇక్కడ ఈ 15 సెంట్ల స్థలం మొట్టమొదటి 15 సెంట్లు కొన్నారు. ఇక్కడ ఈ ఏరియా ఏమంటారయ్యా? యూనికొండలో పేరు మేమే పెట్టాము, యేసయ్యపురం. దేవునికి స్తోత్రం. మీరు ఇక్కడ కొన్న తర్వాత యేసయ్యపురం అని పేరు పెట్టారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఓకే, మొత్తము ఎంత స్థలంలో మందిరం? ఇప్పుడు ఇది ఒక 20 సెంట్ల స్థలంలో మందిరం. దేవునికి స్తోత్రం. ఒంటరి అయిన మీ చేత తన కృపలో, కృప తప్ప వేరొకటి లేదనుకున్నప్పుడు 20 సెంట్లలో మీరు మందిరం వేయగలిగారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది ఆత్మీయ బిడ్డలు వస్తున్నారు? నాకు బ్రాంచెస్ అన్ని 3,000 మంది విశ్వాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను కనుక ఆ బ్రాంచెస్ వేయకుండా అంటే ఒక్క స్థలంలో 3,000 మంది ఉండేవారు. కానీ నేను ఒక్కడనే తినడం మంచిది కాదని అవును అందరూ పాస్టర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఒక ఇంటి వారిని చేశారు. ఓకే ఓకే ఓకే. అయ్యా,
యేసయ్య పాదాలనే పాట నేను బాగా విన్నాను చాలాసార్లు. చాలా మంచి, అది ఎట్లా రాశారు? ప్రభువుని ఒకరోజు నేను అడిగాను, ప్రభా మరి నీ సేవలో నేను పైకి రావాలి, ఏం చేయాలి అని అడిగాను. అప్పుడు ప్రభు అన్నారు, నా పాద సన్నిధిలో నువ్వు ఉంటే పైకి వస్తావు, ఆ పాదాలు పట్టుకుంటే పైకి వస్తావు. నేను గుమ్మనంపాడు అడవుల్లో అటు ప్రాంతాలంతా తిరిగి సేవ చేసేవాడిని. ఎక్కడయ్యా? గుమ్మనంపాడు అడవి ప్రాంతం ఇదంతా. నేను సేవ చేసే దినాల్లో ఎక్కువ అడవి ఉండేది, ఇప్పుడంతా పొలాలుగా మారింది చాలా వరకు. అప్పుడు అడవి జంతువులు కూడా తిరిగాయి. అప్పుడు నక్సలైట్ మూమెంట్ ఫుల్గా ఉంది. అడవి ప్రాంతాల్లో నేను అటు తిరిగి సేవ చేసుకుంటూ నేను నడుస్తూ ఉండేవాడిని, ఎండలో నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఛార్జీలు లేనప్పుడు నడవాల్సి వచ్చేది, ఛార్జీ డబ్బులు లేనప్పుడు ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి, నడవాల్సి వచ్చేది. కొంత దూరం నడిచి మళ్ళీ ఆ ఛార్జీ ఎంతవరకు ఉందో అక్కడి నుంచి బస్ అలా వచ్చాను. అప్పుడు నేను ఈ పాదాలతోటి, అంటే యేసయ్య పాదాలు చాలా ప్రాముఖ్యం, కానీ నేను ఒంటరివాడిని అయిపోయి దిక్కుమాలిన అయిపోయాను. అప్పుడు నేనేమని నాకు వేదన కలిగిందంటే, ప్రభువా ఈ 2 పాదాలు ఎన్ని గ్రామాలు తిరిగినాయి, ఎన్ని ఇళ్ళు తిరిగినాయి, ఎన్ని వేల మంది బాగుపడ్డారు, ఈరోజు నేను దిక్కులేని వాడిని అయిపోయాను. ఈ పాదాలు మేలే చేసినవి కానీ ఎవరికి కీడు చేయలేదు అని నా గురించి నేను ఆలోచన చేసుకుంటూ, అప్పుడు ప్రభు అన్నారు, నా పాదాలు ఇంకెంత మేలు చేసి. అప్పుడు యేసయ్య పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కంద్యాయ్యా, అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయ్యా అని పాట రాయడం జరిగింది. పాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రామాలలో నడచిన పాదాలు, గ్రామాలలో నడచిన పాదాలు మేలులే చేశాయ్యా, అయ్యయ్యయ్యో పాదాలు నలిగాయ్యా, మేలులే చేశాయ్యా, అయ్యయ్యయ్యో పాదాలు నలిగాయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కంజాయ్యా, అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయ్యా అని రాయడం జరిగింది. కానీ ఈ పాట చాలా వేల మందిని తాకింది, చాలా వేల మందిని తాకింది. మద్రాస్ సెంట్రల్ జైల్లో ఒక సువార్థికుడి పాట పాడితే కొన్ని వందల మంది ఖైదీలు పశ్చాత్తాపడ్డారని ఈ పాట ఒక సువార్థికుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు రాయించిన పాటలు, దేవుని చేత వచ్చిన పాటలు కాబట్టి అనేక మందిని తాకింది. పాటలు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే రాయాలి. అవును, తలలోంచి చాలా రాయొచ్చు కానీ అవి ఫలభరితంగా ఉండవు. ఆత్మదేవుడు అనుభవాల్లో నుంచి పరిశుద్ధాత్మని ఇది తీసుకొని రాస్తే అవి బలంగా ఉంటాయి, అనేక మందిని తాకుతాయి. అలాగే యేసు రక్తము అనే పాట, అది కూడా అద్భుతంగా, అది కూడా సిలువ పాటలు చాలా రాశాను యేసయ్య రక్తం గురించి. ఎందుకంటే నా జీవితంలో మా ఇంట్లో మా పెద్దక్కకు సేనా దెయ్యం పట్టింది. సేనా దెయ్యం 40 సంవత్సరాలు బాధపడ్డది. మా తల్లిదండ్రులు మేమంతా ప్రభువు నమ్ముకోవడం కారణం ఇదే. మా అమ్మగారు మా అక్కకి అన్నం పెడితే మా అక్క అన్నం ఇట్లా విసిరేస్తే దెయ్యాలు డైరెక్ట్గా వచ్చి అన్నం తినేసాయి, శక్తులు. కనుక నా జీవితంలో మా అక్కని విడిపించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ అయ్యింది. అందుకని నేను రక్షణ పొందిన వెంటనే ఆదోని మాత అనేటువంటి ఒక శక్తి పట్టిన అమ్మాయిని విజయవాడలో విడిపించడం జరిగింది. అమ్మాయి ఫ్రైజర్పేట కొండ మీద గ్రేసి సేవ చేస్తుంది. మీకు వరం ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ నేను రక్షణ పొందిన వెంటనే దెయ్యాలు పట్టిన శక్తులు పట్టిన వాళ్ళని విడిపించడం జరిగింది, వరం ఇచ్చాడు. అలాగిన ప్రభు సేవలో కొన్ని వేల మందిని దెయ్యాల నుంచి శక్తుల నుంచి విడిపించడం జరిగింది.
ఈ ప్రాంతంలో కూడా ఎవరైనా దెయ్యాలు శక్తులు పడితే ఇక్కడికే వస్తారు ఎక్కువగా. యేసన్న గారి సేవలో ఉన్నప్పుడు యేసన్న గారు వాక్యం చెప్పి కూటంలో రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. తెల్లవారుదులు రోగుల కొరకు ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యాలు పట్టిన వాళ్ళు కింద పడితే నేను నెహెమియా పాస్టర్ గారు కంచెచ్చారని ఉన్నారు. తెల్లవారుదులు మేము దెయ్యాలు వెళ్ళగొడుతూ ఇలాగ యేసన్న గారితో కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశాం, దెయ్యాలు వెళ్ళగొడుతూ. అలాగా మా అక్కగారి బాగుంది, చక్కగా ఉంది, అన్ని చిన్నప్పుడు అన్ని కూడా జ్ఞాపక శక్తిలో ఉంది. కనుక ఈ దెయ్యాలతో పోరాడాలంటే రక్తంతో కూడినటువంటి వర్తమానాలే నేను ఎక్కువ చెప్తాను, రక్తంతో కూడిన పాటలే పాడతాను. రక్తం వలనే మనకు రక్షణ కలిగింది కనుక నేను ఎక్కువగా నా సేవలో రక్తాన్ని, యేసు రక్తాన్ని ఆధారం చేసుకొని యేసు రక్తము రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తము రక్తం 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 రక్తం, యేసు రక్తము రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తము రక్తము జయం, రక్తము జయం, రక్తము జయం, యేసు రక్తము జయం, రక్తము జయం, రక్తము జయం, రక్తము జయం, యేసు రక్తము జయం. సూపర్. చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు అయ్యా, అనేక మందిని తాకిన పాటలు. ఇంకా మీకు బాగా నచ్చిన పాట అయ్యా మీరు రాసినట్లో? నేను రాసినట్లు చాలా పాటలు ఉన్నాయి. కారుచున్న రక్తం, పారుచున్న రక్తం, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం, పారుచున్న రక్తం, కారుచున్న రక్తం, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం, ఇది రక్తం 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 రక్తం, యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తం రక్తం రక్తం, యేసు రక్తము, ఇది రక్తం 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 రక్తం, యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తం రక్తం రక్తం, యేసు రక్తము, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం, మోషే అహరోను తెలియజేసిన గొర్రెపిల్ల రక్తం. నిర్గమకాండలో మోషే అహరోను తెలియజేసిన గొర్రెపిల్ల రక్తం ద్వారా బంధపు నిలువ కమూల మీద పై కమ్మి మీద రక్తం, ద్వారా బంధపు నిలువ కమూల మీద పై కమ్మి మీద రక్తం, ఇశ్రాయేలును రక్షించినది పస్కా బలి రక్తం, ఇశ్రాయేలును రక్షించినది పస్కా బలి రక్తం, ఐగుప్తు నుండి మరి వేరు చేసినది గొర్రెపిల్ల రక్తం, జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. రక్తం రక్తం, ఇది రక్తం 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 రక్తం. అలాగా దేవుని సేవలో మరొక అద్భుతకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పాకాలు వేసాం. ఇక్కడ పాక మొట్టమొదట కొన్నప్పుడు పాక వేసి మళ్ళీ పక్కన ఇంకో పాక వేసాం. ఈ పాక సరిపోక పక్కన పాక, ఈ పాక వేసినప్పుడు పక్కన షావుకారు గారు వచ్చి ఆయన రోడ్డు మీద సిగరెట్ దాత, మట్టి రోడ్డు అప్పుడు సిగరెట్ దాత, పాస్టర్ గారు నీ గతి ఇంతేనా అన్నాడు. అనేసరికి ఏంటయ్యా అన్నాడు. పాకాలేనా, నువ్వేం బిల్డింగ్ వేసుకోవా, మా స్థలాలకి రేట్లు రావద్దా, దేవుడు ఆశీర్వించాలండి మేము చేస్తాం. ఆ రాత్రి నేను బహుభయంకరంగా ఏడ్చాను, బహుభయంకరంగా ఏడ్చి దేవుడు నాకు కృప, నాకు ఇచ్చిన స్వరం గట్టిది కనుక మాకు ఈ రైలు పట్టాలు ఈ స్టేషన్ అంతా ఉండేది కాదు, అవతల రైల్వే క్వార్టర్స్ ఉంటుంది, ఇక్కడ కేకేస్తే అవతల కనపడుతుంది. మీ స్వరం పెద్దది. అర్ధరాత్రి పూట కేకలేసి ప్రార్థన చేశాను. చేస్తే ఆశ్చర్యరీతిగా మీరు చూస్తున్న స్టీల్ గేట్ దగ్గర పావురాళ్ళు ఉండేవి. పావురాళ్ళు ఇన్ని వేల పావురాళ్ళ కారణం అక్కడ చెక్కపెట్టలో పావురాళ్ళు ఉండే. సాక్షాత్ యేసు ప్రభు ఇక్కడ ఉన్నటువంటి మహాతండ్రి దగ 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 మెరుస్తున్న, తల 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 మెరుస్తున్న యేసయ్య అక్కడ నిలబడ్డాడు. మేము ఇక్కడ, నేను నా భార్య పిల్ల ఇక్కడ చిన్న గుడిసె, మీరు కూర్చున్న చోట గుడిసె, ఇక్కడ
ఈ గుడిసే పాకలు ఒక్క మంచమే. రాత్రిపూట తాసుపాములు ఇంత పెద్ద తాసుపాములు తిరుగుతూ ఉంటాయి. కొన్ని వందల పాములు చంపాం, ప్రతి వెరైటీ ఆఫ్ పాము, అన్ని పాములు చంపాం, కాళ్ళ జర్రని చంపాం. నాకు పాములంటే భయం అని పత్తిపాడు నుంచి వచ్చేసాను ఉండలేక ఏసన్న గారి సేవలో. అయితే ఇక్కడ పాములు వందల పాములు చంపా, తేళ్లను చంపా, మండ్రగబ్బలు చంపా, తాటి చెర్లు చంపా, పైకి ఎగురుదూకే పాములు చంపా, పిచ్చి కుక్కలు చంపాను ఇక్కడ. పిచ్చి కుక్కల్ని చంపా. అయితే ఈ పాక వేసుకొని మేము ఇక్కడ ఉంటున్న సందర్భంలో యేసయ్య ఒక రాత్రిపూట అక్కడ నడుచుకుంటూ వచ్చి మా పాకాలో ఉన్నాడు. ఇప్పుడు మీరు కూర్చున్న స్థలం, మేమున్న స్థలం చాలా భయానకమైన స్థలం ఇది. ఆ సాక్షాత్తుగా యేసయ్య ఇక్కడ నిలబడి ఇక్కడ నుంచి అంతర్ధానం అయిపోయాడు. ప్రభువారు ఇక్కడికి వచ్చి నిలబడి అంతర్ధానమైనటువంటి కొద్ది రోజులకి ఒక సహోదరు 5 లక్షల రూపాయలు సూట్ కేసులో తీసుకొచ్చి కానుక ఇచ్చారు. 5 lakhs 6 రోజుల్లో, చిన్నానికి తినలేని రోజుల్లో 5 లక్షలు తీసుకొచ్చి ఇస్తే వెంటనే ప్రొక్లైన్ తోటి ఇంజనీర్ తీసుకొని మొత్తం స్కెచ్ చేసి 1 2 3 4 5 6 7 అటు 10 ఇటు 10 స్తంభాలు వేసి లేపు. అప్పుడు అటు ఇటు స్తంభాలు, ఈ స్తంభాలు కొత్తగా వేసాం, అటు స్తంభాలు ఇటు స్తంభాలు వేసాం. వేసిన తర్వాత దేవుడు అన్నాడు, తండ్రి అన్నారు, అటుపక్క బాల్కనీ బెంచ్ అన్నాడు, అటుపక్క పెంచా. మళ్ళీ ఇటుపక్క బాల్కనీ పెంచమన్నాడు, ఇటుపక్క పెంచా. ముందు పక్క బాల్కనీ పెంచమన్నాడు, అటు పెంచా. ఇట్లా పెరిగిపోతా ఉంది. సపోర్ట్ చేసేవాళ్ళు మా వల్ల కాదు, నీ మందిరం అయిపోద్ది అనుకుంటున్నాం, ఇది అయ్యేదట్టు కనపట్లేదు. సరే అవపైన పర్వాలేదు, ఈ రోజు కాదు రేపైన కట్టుకుంటాం. తొందరపడి దేవుని పని ఆగదది, కొనసాగుతూ ఉంటుంది. అంతలోకి చాలా కాలం మాకు ఇక్కడ పాక ఉండేది. పొలోమని నీళ్లు వర్షం వస్తే బకెట్లతో నీళ్లు తోడి పోసుకునేవాళ్ళం. స్థలం ఒక బ్యాంక్ మేనేజర్ అమ్మ గారు, మేడం యానీ ప్రశాంతి అని కావలి మేడం, ఇక్కడ బ్యాంక్ మేనేజ్ చేస్తూ ఆవిడ మా పిల్లల పేర్లు అడ్డం పెట్టి బ్యాంక్ లోన్ ఇప్పించారు. అప్పుడు స్లాబ్ వేయడం జరిగింది. అట్లాగా తర్వాత ఈ మధ్యన ప్లాస్టింగ్ చేసాం. ప్రభు రాకడ వస్తుంది, ఒక పక్కన బిల్డింగ్ మీద కట్టాలని ఉంటుంది, ఒక పక్కన ప్రభు రాకడ వస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అట్లాగా. ఈ బిల్డింగ్ ముఖ్యం కాదు కానీ ఈ బిల్డింగ్ ముఖ్యం అని రాత్రి మగాళ్ళు దేవుని సేవ చేస్తూ ముందుకు వెడలిపోవాలనే మనసే లేదు కనుక ఒకటే, సేవలో ముందుకు వెళ్ళాలంటే ధనాపేక్ష మీద మన ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనము అపేక్షించకూడదు, యేసుని అపేక్షించేలా. యు మస్ట్ డిజైర్ జీసస్ అండ్ గో. ధనం నీ వెంట వస్తుంది, అదే దేవుడే నడిపిస్తాడు. మనకి ఎంత కావాలంటే ఏది కావాలంటే ఎప్పుడు. దేవునికి మహిమ కలుగునగాక. అద్భుతమైనటువంటి మరి దైవజనుని సాక్ష్యాన్ని మీరు ఆలకించారు, విలువైన సమాచారం విన్నారు. మరి వినుకొండలో యేసయ్యపురంలో యేసు మాట్లాడును అనేటటువంటి మినిస్ట్రీస్ స్థాపించి వ్యవస్థాపకులుగా ఉండి అనేక మందిని రక్షణలోకి నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మరి దైవజనులు పాస్టర్ రోషన్ కుమార్ గారు ఉన్నారు. దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుబలంగా మరి దేవుడిచ్చే ఆయుష్ను పొందుకొని ఇంకా అనేక మందిని దేవునిలోకి నడిపించాలని దయచేసి దైవజనుల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీ కొరకు మా కొరకు దైవజనులు ఒక చిన్న ప్రార్థన చేస్తారు, ఏకీభవిద్దాం. అదే ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మహారాజా, ఏ అర్హత ఏ యోగ్యత లేని మమ్మలను ప్రభువా ఈ విధంగా ప్రేమిస్తూ మీరు ఊరేగిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని మేము ఊరేగించుకోలేము కానీ యేసయ్యా మీరు మమ్మల్ని ఊరేగించాలి. మీ దాసుని పునీత్ దేవా కుమార్ గారిని ఇక్కడ పంపించి, అభిషేక్ బాబును పంపించి తండ్రి, సిబ్బంది అంతా పంపించి తండ్రి, అనుకోని రీతిగా నేనైతే కోరుకోలేదు, నేనైతే ఆశపడలేదు, మీ దాసుని ప్రేరేపించి ఇక్కడ నడిపించి ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కృపించినందుకు వందనాలు. మీ దాసుని దాసురాలని బిడ్డలందరినీ దీవించండి దేవా. పునీత్ కుమార్ గారి ద్వారా తండ్రి జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలు బహుగా ఆశీర్వదించి దేవా మరి వింటున్న వారందరూ కూడా గొప్ప రక్షణ పొందే భాగ్యం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎందరైతే రక్షణ పొందలేదో
వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారికి ఇంకా మీ ప్రత్యక్షత సరిగ్గా లేదో వారికి మీ ప్రత్యక్షతలు కలుగు చేయండి. నువ్వు గొప్ప దేవుడు అని, నిజమైన దేవుడు అని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని ప్రభువా, నీ కొరకే జీవించాలని, నీ కొరకు జీవిస్తే శాశ్వతమైన జీవితం ఉందన్న విషయాన్ని మనసునుంచుకొని ప్రతి ఒక్కరూ మీ కొరకు పరిగెట్టే భాగ్యం దయచేయమని, మీ దాసుని పునీత్ కుమార్ గారి పరిచర్యలన్నిటినీ, ప్రత్యేకంగా యూట్యూబ్ పరిచర్యలను బహుగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు కరుణగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ కొరకు, మీ దయ కొరకు వందనాలు. థ్యాంక్ యూ.